నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా హెడ్లైన్స్ అధికారులతో ఎమ్మెల్యే కవ్వంపల్లి సమావేశం ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశం వర్షాకాలం ముగిసే వరకు లీవ్ పెట్టరాదంటూ సూచన సమస్యల పరిష్కారంలో పాలకవర్గం విఫలమైంది రసాభసాగర్ రామగుండం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నిధుల కేటాయింపుపై అధికార ప్రతిపక్షాల మధ్య వాడివేడి చర్చ నిండుకుండం తలపిస్తున్న లోయర్ మానేరు జలాశయం పూర్తి సామర్థ్యానికి చేరుకున్న ఎల్ఎండి 24 టీఎంసీలకు గాను ప్రస్తుతం 23.7 టీఎంసీలు కరీంనగర్ అభివృద్ధికి కాంగ్రెస్ సహకరించడం లేదు 12వ డివిజన్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మేయర్ సునీల్ రావు నగర అభివృద్ధి కోసం సంవత్సరానికి 100 కోట్లు కేటాయించాలని డిమాండ్ మేయర్ సునీల్ రావుపై కాంగ్రెస్ నేతల ఫైర్ మంత్రి పొన్నంపై చేసిన వ్యాఖ్యలను ఖండించిన కాంగ్రెస్ కార్పొరేటర్లు విమర్శించే స్థాయి సునీల్ రావుకు లేదన్న ఓబీసీ సెల్ చైర్మన్ ఆంజనేయులు విధుల పట్ల అలసత్వం వహించరాదని ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించిన మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సూచించారు సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిషత్ కార్యాలయంలో మండలానికి చెందిన పంచాయతీ కార్యదర్శులతో అనుసంధాన సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి ఎమ్మెల్యే కవ్వంపల్లి ముఖ్య అతిథిగా హాజరై గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై ఆరా తీశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శులు విధుల పట్ల అలసత్వం వహించరాదని వెళ్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు గ్రామాల్లో వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని నివేదిక రూపంలో ఇవ్వాలని కోరారు పంచాయతీ కార్యదర్శుల చేతుల్లోనే గ్రామాలలోని పారిశుద్ధ్యం మంచినీటి సరఫరా ఇతర కార్యక్రమాలు అమలు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు వర్షాకాలంలో ప్రబలుతున్న విష జ్వరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని రోడ్లు డ్రైనేజీ వీధి దీపాలు చెడిపోయిన రోడ్లపై తక్షణమే నివేదికను ఇవ్వాలని ఆదేశించారు గ్రామాలు పరిశుభ్రంగా ఉంటేనే మండలం పరిశుభ్రంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు ఈ వర్షాకాలం ముగిసేంత వరకు పంచాయతీ కార్యదర్శులు ఎవరూ సెలవు తీసుకోకుండా ప్రజల కొరకు పనిచేయాలని ఆయన కోరారు చాలా వరకు గ్రామాల్లో 4-5 విధులు ఉన్నాయి ఒక విలేజ్ పంచాయతీ సెక్రటరీ చేసేది ఆ విధులను వాళ్ళకు గుర్తు చేసి తప్పకుండా మీరు బాగు చేయాలి మీ చేతుల్లో గ్రామం యొక్క పరిశుభ్రత కానీ పారిశుద్ధ్యం కానీ ప్రతిదీ వాటర్ సప్లై కానీ సేఫ్ డ్రింకింగ్ వాటర్ సప్లై కానీ అవన్నీ కూడా చేయాలని క్రమం తప్పకుండా గ్రామాల్లో ఉండాలని మీరు వచ్చి వర్షాకాలం అయిపోయే వరకు కూడా తప్పకుండా ఒక్కరు కూడా సెలవు తీసుకోకుండా ఆ గ్రామంలో జరిగిన నష్ట నివారణ చర్యలు కూడా చేపట్టాలి బురద రోడ్లు ఉంటే వాటి మీద గ్రావెల్ వేయడానికి తెగిపోయిన రోడ్లు ఉంటే వాళ్ళని రిపేర్ చేయడానికి నివేదికలు ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది చాలా సుహృద్భావ వాతావరణంలో ఒక పని చేయించే విధంగా వాళ్ళు చాలా చదువుకున్న వాళ్ళు అందులో చాలా వరకు బీటెక్లు చదువుకున్నారు ఎంఎస్సీలు చేసినారు చాలా విద్యార్థికులు ఉన్నారు వాళ్ళందరినీ మనం ఉపయోగించుకునే విధంగా వాళ్ళను ఒకసారి మోటివేట్ చేసి వాళ్ళ యొక్క విధులను వాళ్ళకు చెప్పి ఈ యొక్క వర్షాకాలం వెళ్ళే వరకు ఆ గ్రామంలో ఒక్క డెంగ్యూ కేసు కానీ అదేవిధంగా గ్యాస్ట్రోఎంటరైటిస్ కేసు కానీ మలేరియా కేసులు కానీ రాకుండా చూడాలని పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో నిధుల కేటాయింపుపై అధికార ప్రతిపక్షాల మధ్య వాడివేడి చర్చ జరిగింది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన 9 నెలలకు తొలి కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసినట్లు ప్రతిపక్ష కార్పొరేటర్లు అసహనం వ్యక్తం చేశారు కార్పొరేషన్ కు 100 కోట్ల నిధులు సాధించామని చెప్పుకునే అధికార పార్టీ కేటాయింపుల్లో వివక్ష చూపిస్తుందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు కార్పొరేషన్లోని 50 డివిజన్లలో సమస్యలు పేరుకుపోయాయని అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా ప్రయత్నం చేయకపోవడం విచారకరమన్నారు కౌన్సిల్ సమావేశంలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని ప్రతిపక్షంపై నిర్లక్ష్యం వహిస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు కార్పొరేషన్ సాధారణ సమావేశంలో మీడియాను అనుమతించకపోవడం అధికార పార్టీ అధికార దుర్వినియోగానికి నిదర్శనమని ప్రతిపక్ష కార్పొరేటర్లు ధ్వజమెత్తారు.
ప్రజాపాలన అనుకుంటా ముందుకు వచ్చి ఎక్కడ కూడా ప్రజలకు అందుబాటులో లేకుండా ప్రజలు ఇబ్బందులు పెట్టుకుంటా ఏ ఒక్క పని కూడా ఈ రామగుండం కార్పొరేషన్లో ఏ ఒక్క పని కూడా జరగడం లేదు. అది కాకుండా గౌరవ కార్పొరేటర్లు ఎక్కడ కూడా విలువలు లేకుండా ప్రోటోకాల్ లేకుండా ఇక్కడ అన్ని కూడా జరగడం జరుగుతున్నది. పిలుస్తున్నారు, అక్కడ పిలిచినాక వాళ్ళ గౌరవ అధ్యక్షులతో డివిజన్ అధ్యక్షులతో కొబ్బరికాయలు కొట్టించుకుంటా వారందరినీ కూడా తప్పు సంస్కారం ఇక్కడ నేర్పడం జరుగుతుంది. అదే విధంగా ఇవాళ మన గౌరవ మేయర్ గారిని మేమందరం కూడా నిరసన తెలిపాం. ఇది ఖచ్చితంగా ఉల్లంఘన అవుతున్నది, ఖచ్చితంగా ప్రోటోకాల్ పాటించాలి. వీళ్ళన్నిటి కూడా డివిజన్లలో ఏ పనులైనా కూడా గౌరవ కార్పొరేటర్లకు తెలిసి పనులు చేయించాలి అని చెప్పి మేము ఖచ్చితంగా కోరడం జరిగింది. దానికి మేము నిరసనతోటి సార్గా మేము పెద్ద ఎత్తున నిరసన చేయగా వారు వాయిదా వేసి 15 నిమిషాలు వాయిదా వేయడం జరిగింది. అదే కాకుండా ఆర్ఎఫ్ఎల్ నుంచి నీళ్లు వచ్చే దాంట్లో 12వ డివిజన్, 13వ డివిజన్, 34వ డివిజన్, 35వ డివిజన్ అన్ని డివిజన్లు కూడా అందరూ కూడా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి అక్కడున్న బాధను అంతా కూడా ఆర్ఎఫ్ఎల్ సత్యమే చర్య తీసుకొని. కరీంనగర్ జిల్లా ఎల్ఎండి రిజర్వేర్ నిండుకుండను తలపిస్తుంది. ఇటు మిడ్మానేరు అటు మోయతొమ్మిద బాగు నుంచి గత 10 రోజులుగా వరద నీరు వచ్చి చేరడంతో పూర్తి సామర్థ్యానికి చేరుకుంది. ఎల్ఎండి రిజర్వేర్ పూర్తి సామర్థ్యం 24 టీఎంసీలు కాగా ప్రస్తుతం 23.732 టీఎంసీలు చేరుకుంది. ఎల్ఎండి రిజర్వేర్ పూర్తి స్థాయి నీటి మట్టం 280.480 అడుగులకు గాను 280.38 అడుగులకు చేరుకుంది. మోయతొమ్మిద బాగు నుంచి 1212 క్యూసెక్కులు వస్తుండగా మిడ్మానేరు నుంచి ఎల్ఎండి నీటి విడుదలను నిలిపివేశారు అధికారులు. ప్రస్తుతం ఎల్ఎండి నుంచి 309 క్యూసెక్కుల నీటిని మిషన్ భగీరథకు విడుదల చేస్తున్నారు. అయితే ఎగువ నుంచి ఇన్ఫ్లో లేకపోవడంతో ఇప్పుడు గేట్లు తెరిచే పరిస్థితి లేదని సమాచారం. కరీంనగర్ అర్బన్ బ్యాంకు 42వ సర్వసభ్య సమావేశాన్ని ఈ నెల 14వ తేదీన నిర్వహించనున్నామన్నారు అసోసియేట్ చైర్మన్ గడ్డం విలాసరెడ్డి. రెవెన్యూ గార్డెన్లో నిర్వహించబోయే ఈ సమావేశంలో సభ్యులు పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని కోరారు. కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన అర్బన్ బ్యాంకులో 9,000 మంది సభ్యులున్నప్పటికీ గత పాలక వర్గాలు వారికి సమాచారం ఇవ్వకపోవడంతో సభ్యులు హాజరు కాని పరిస్థితి ఉందన్నారు. గతంలో ఉన్న పాలకవర్గ సభ్యులు సర్వసభ్య సమావేశాన్ని తూతూ మంత్రంగా నిర్వహించి చేతులు దులుపుకున్నారని, ఇప్పుడు ఆ విధానానికి స్వస్తి పలికి సభ్యులందరికీ బ్యాంకు యొక్క సాధక బాధకాలు తెలిపి అందరి సమక్షంలో నిర్ణయాలు తీసుకొని బ్యాంకును అభివృద్ధి పథంలో తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నామన్నారు. ఆధార్ అనుసంధానం చేయాలని ఒకటి మాకు తీర్మానం చేసుకుంటున్నాం. ఎందుకంటే 10 కిలోమీటర్ల పరిధి దాటి బోగస్ సభ్యులు ఉన్నాయని గతంలో చాలా వరకు కంప్లైంట్స్ వచ్చినాయి. వాటిని సవరించడానికి జనరల్ బాడీ సమావేశంలో ఆధార్ అనుసంధానాన్ని తీర్మానం చేయడం జరుగుతుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే గంగాధర బ్రాంచ్ త్వరలో మేము ఓపెన్ చేసుకుంటున్నాం. కరీంనగర్ ఈ బ్రాంచ్కు జగిత్యాల, కరీంనగర్ 2 ఉన్నాయి. త్వరలోనే మంత్రి గారి సమయం తీసుకొని ఆల్రెడీ రెడీ అయింది, బ్యాంక్ రెడీ అయింది, అది ఓపెనింగ్ చేయడం ఉన్నది. దాని గురించి కూడా చర్చించడం జరుగుతుంది. తర్వాత భవిష్యత్తులో కూడా ఈ బ్యాంకును విస్తరించడానికి అందరి సమక్షంలో నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని ఆ ఉద్దేశంతో సరసభ సమావేశం పెట్టడం జరుగుతుంది. ఏదో 10 మంది 20 మంది కాకుండా సభ్యులందరి సహకారంతో అందరి సూచనల మేరకు బ్యాంకును ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రస్తుత పిఎస్సి కమిటీ ఆధ్వర్యంలో త్వరలో మధురానగర్ గంగాధర క్రాస్ రోడ్లో బ్రాంచ్ సాధించినాము. అది కూడా మంత్రి గారి చేతుల మీదుగా ఈ 1 వీక్లో కానీ ప్రారంభించదలుచుకున్నాము. మరియు సభ్యులకు కూడా మెయిన్ ప్రధాన ఎజెండా సభ్యులకు డివిడెండ్ 3 years ఇప్పించాలని ఈ కమిటీ చాలా ప్రయత్నిస్తున్నది. ఆర్బీఐ గారి ఆదేశానుసారము అది కూడా నిర్ణయం తీసుకుంటాము. మరియు ముఖ్యంగా గత 5 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరము 1 కోటికి పైగా లాభాలు ఆర్జిస్తున్నాము. కాబట్టి ఈ మన యొక్క వర్క్ నెట్వర్క్ ప్రాఫిట్ చూసి ఆర్బీఐ వారు మనకు బ్రాంచ్ సాధించుటకు గత 40 సంవత్సరాల నుంచి ఎలాంటి బ్రాంచ్ ఈ బ్యాంక్ ఓపెన్ చేయలేదు. మొట్టమొదటిసారిగా ఒక బ్రాంచ్ను మేము సాధించినాము. గత 9 నెలల కాంగ్రెస్ పాలనలో కరీంనగర్ నగరపాలక సంస్థకు నయా పైసా కేటాయించకపోవడంతో అభివృద్ధి పనులు నిలిచిపోయాయన్నారు. కరీంనగర్ 12వ డివిజన్లో పర్యటించిన మేయర్ స్థానిక కార్పొరేటర్ తోట రాములతో కలిసి ఎన్జీఓస్ కాలనీలో నూతనంగా నిర్మించనున్న ఎస్డబ్ల్యూజీ పైప్లైన్, సీసీ రోడ్డు కల్వర్టుల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించి పనులను ప్రారంభించారు.
గతంలో 12వ డివిజన్కు నేటి 12వ డివిజన్కు చాలా వ్యత్యాసం ఉందన్నారు మేయర్ సునీల్ రావు. మా పాలకవర్గం అధికారంలోకి వచ్చిన తర్వాత కోట్లాది రూపాయలు వెచ్చించి డివిజన్ను అభివృద్ధి చేశామన్నారు. ఇంకో 2 కోట్లతో పనులు చేసేది ఉందని, ఈ పనులన్నీ పూర్తయితే 15 సంవత్సరాల వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోతాయన్నారు. అభివృద్ధి నిరంతర ప్రక్రియ అని, అభివృద్ధికి ఫుల్ స్టాప్ లేదన్న మేయర్ కాంగ్రెస్ అభివృద్ధికి సహకరించడం లేదన్నారు. కాంగ్రెస్ అభివృద్ధి కోసం సంవత్సరానికి 100 కోట్లు కేటాయించాలని కోరితే గడిచిన 9 నెలల్లో నయా పైసా కూడా కేటాయించలేదన్నారు. నిధులు రాకపోవడంతో పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదన్నారు. సీఎం అస్యూరెన్స్ డబ్బులు రాకపోవడంతో గత 6 నెలలుగా కాంట్రాక్టర్లు పనులు నిలిపివేశారన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కరీంనగర్ అభివృద్ధి కోసం 100 కోట్లతో పాటు కాంట్రాక్టర్లకు రావాల్సిన 70 కోట్ల సీఎం అస్యూరెన్స్ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు ఎంత పెద్ద వర్షం పడ్డా కూడా ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమాలు తీసుకున్నాం. అంతేకాకుండా ఈ డివిజన్లో దాదాపు 70-80 కొత్తగా సీసీ రోడ్స్ కూడా ఏర్పాటు నిర్మించుకోవడం జరిగింది. చాలా చోట్ల డ్రైనేజ్ నిర్మించుకోవడం జరిగింది. లైటింగ్ వ్యవస్థ మెరుగుపరచుకోవడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు సీఎం అస్యూరెన్స్లో కూడా దాదాపుగా ఇంకో కొంత పని 1 కోటి 2 కోట్ల రూపాయల పని ఈ డివిజన్లో చేసేది ఉన్నది. ఈ పనులు పూర్తయితే ఈ డివిజన్లో మళ్ళీ భవిష్యత్తులో 10-15 సంవత్సరాల వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పనులన్నీ కూడా పూర్తయి ఒక మంచి అభివృద్ధి చెందిన డివిజన్గా 12వ డివిజన్ మరి ఏర్పడుతుంటే దీనికి మా కార్పొరేటర్ తోటరాములు గారు చేసిన కృషి, మరి మా పాలకవర్గం సహకారం, మా అధికారుల యొక్క కృషి వల్ల ఈ కార్యక్రమాలను పూర్తి కావడం జరిగింది. దీనికి మా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారు కూడా పూర్తి స్థాయిలో సహకరించడం జరిగింది. ఇదే స్ఫూర్తితో అన్ని డివిజన్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం. చాలా వరకు అభివృద్ధి జరిగింది, ఇంకా జరగాల్సి ఉంది. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. ఏ రోజు కూడా అభివృద్ధి అంతమైంది, అభివృద్ధి ఇంకా చేసేది లేదనే పరిస్థితి ఎప్పుడు ఉంది. దగ్గర కాలనీస్ పెరుగుతూ ఉన్నాయి. విలీన గ్రామాలలో చాలా అభివృద్ధి గతంలో నోచుకోకపోవడం వల్ల చాలా సమస్యలు తిష్టవేసినాయి. నేను గతంలో కూడా కోరినాను, ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 10 మాసాల నుంచి కూడా కోరడం జరుగుతూ ఉన్నది. అభివృద్ధికి సహకరించండి. గతంలో 10 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ విధంగానైతే నగరంలో అభివృద్ధి వేగవంతంగా జరిగిందో అదే వేగవంతంగా అభివృద్ధి జరగాలంటే ప్రభుత్వం తప్పకుండా కూడా సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు కరీంనగర్ నగరానికి కేటాయించాలని చెప్పి కోరినాం. కరీంనగర్ మేయర్పై కాంగ్రెస్ కార్పొరేటర్లు ఫైర్ అయ్యారు. మంత్రి పొన్నంపై చేసిన వ్యాఖ్యలను వారు మూకుమ్మడిగా ఖండించారు. కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన వారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కరీంనగర్ మేయర్గా నువ్వెప్పుడైనా సీఎంను గాని, మంత్రులు పొన్నంను గాని, శ్రీధర్ బాబును గాని మర్యాదపూర్వకంగా కలిసి అభివృద్ధి కోసం అడిగావా అంటూ నిలదీశారు. 3 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే మేయర్కు మంత్రిగా పొన్నం రాష్ట్రంలో ఎక్కడైనా సమీక్ష నిర్వహించే అధికారం ఉంటుందని తెలియకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. కరీంనగర్ బిడ్డగా నగరాన్ని అభివృద్ధి చేయాలనే తపనతో సమీక్ష నిర్వహించారన్నారు. తెలంగాణ ఆవిర్భవించినప్పుడు మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఘనత మీది కాదా అంటూ నిలదీశారు. మంత్రి పొన్నంపై చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని, లేనిచో గుణపాఠం చెప్పక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గంటా కళ్యాణ్ శ్రీనివాస్, కాశెట్టి లావణ్య శ్రీనివాస్, ఆకుల నర్మదా నర్సన్న, నేతికూట యాదయ్య, చాడగొండ బుచ్చిరెడ్డి, పిట్టెల శ్రీనివాస్, పడిశెట్టి భూమయ్య, మాచల్ర ప్రసాద్, పొన్న సత్యం తదితరులు పాల్గొన్నారు. జీర్ణించుకోలేక కరీంనగర్ మేయర్ గారు అభివృద్ధిని ఏ విధంగా చేయాలి అని అడగడం పోయి ఎందుకు రివ్యూ పెడుతున్నారు అనే ప్రశ్న వేయడం జరుగుతుంది. దానికి మేము తీవ్రమైన ఖండన ఇస్తున్నాము. మీరు 1 డివిజన్కు కార్పొరేటర్గా గెలిచి మేయర్గా ఎన్నిక కాబడి 60 డివిజన్లో మీరు ఏ విధంగానైతే ముందుకు వెళ్తున్నారో వారు మంత్రిగా ఎన్నుకోబడిన వ్యక్తి కాబట్టి, కరీంనగర్ జిల్లా బిడ్డ కాబట్టి వారికి అనేక అనుభవాలు ఉన్నాయి కాబట్టి వారు రావడం జరుగుతుంది. వారిని ప్రశ్నించే హక్కు మీకు లేదు. అంతకుముందు స్మార్ట్ సిటీని కూడా తీసుకొచ్చే విధానంలో వారు భాగస్వాములై ఉన్నారు కాబట్టి ఆ పనులు ఏ విధంగా ఉన్నాయి, కరీంనగర్ ప్రజల అభివృద్ధి ఏ విధంగా ఉంది, మనం ఎంత ఫండ్ తీసుకురావాలి, ఇంకా ఏ రకంగా తీసుకొస్తే అభివృద్ధి జరుగుతుందనే ముఖ్య ఉద్దేశంతో వారు రివ్యూలు పెట్టడం జరిగింది. దాన్ని దాన్ని జీర్ణించుకోలేక కరీంనగర్ మేయర్ గారు వారిని మర్యాదపూర్వకంగా కలిసి అభివృద్ధి ఈ విధంగా ఉంది, ఇంకా ఇంత ఫండ్ కావాలి, ఇంత అయితే ఈ పనులు జరుగుతాయి అని మంత్రి గారిని కానీ ముఖ్యమంత్రి గారిని కానీ కలవకపోగా ఒక విజన్తో ఇక్కడ సమీక్ష చేస్తూ మరి ఏ విధంగా ముందుకు వాళ్ళకి మంచి ఆలోచన ఉన్న రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారిని మరి అదే పనిగా మరి రిజైనర్ ప్రెస్ మీట్ పెట్టుకుంటూ వారి మీద ప్రెస్ మీట్లుగా సమీక్షల మీద ఈయన తెల్లారే మళ్ళీ పెట్టడం
మరి ఈ ఒక మంత్రిని నువ్వు ఈ విధంగా విమర్శిస్తే మేయర్ గారు మరి మున్సిపాలిటీ అభివృద్ధిలో ఏ విధంగా ముందుకు పోతుంది? మరి మొన్నటి వరకు ఎంపీ బండి సంజయ్ని రోజు మరి ప్రెస్ మీట్ పెట్టి విమర్శించి మరి నియంత్రణలు లేని చెప్పి నువ్వు అందరిని వేసుకొని కలిసినావు. అయ్యా మేయర్ గారు, మరి మొన్న సోమవారం నాడు కేసీఆర్ను ఇష్టం ఉన్నట్టు విమర్శించిన బండి సంజయ్ మీద మీ పార్టీ అధ్యక్షుడు ప్రెస్ మీట్ పెట్టి ఖండిస్తే నువ్వేమో పొన్నం ప్రభాకర్ మీద ప్రెస్ మీట్ పెట్టినావు. కరీంనగరానికి పట్టిన శని సునీల్ రావుని త్వరలోనే మేయర్ నుంచి ప్రజలు విముక్తి కలిగించబోతున్నారన్నారు జిల్లా కాంగ్రెస్ ఓబీసీ సెల్ చైర్మన్ పులి ఆంజనేయులు గౌడ్. పొన్నంను విమర్శించే స్థాయి సునీల్ రావుది కాదన్నారు. కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆంజనేయులు గౌడ్ మంత్రి పొన్నంపై మేయర్ సునీల్ రావు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. సునీల్ రావుకు కంటి చూపు మందగించినట్లుగా ఉందన్న ఆయన, అందుకే కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు సునీల్ రావుకు కనిపించడం లేదన్నారు. ప్రజా సమస్యలు గాలికి వదిలేసి విదేశీ పర్యటనకు వెళ్లిన సునీల్ రావును చూసి ప్రజలు అసహించుకుంటున్నారన్నారు. కరీంనగర్ బిడ్డగా మంత్రి హోదాలో నిరంతరం ప్రజా సమస్యలు, ప్రజా సంక్షేమం కోసం, జిల్లా అభివృద్ధి కోసం కష్టపడుతున్న పొన్నం ప్రభాకర్ గారిని విమర్శించే స్థాయి నీతి కాదన్నారు. దమ్ముంటే నగర అభివృద్ధికి, స్మార్ట్ సిటీ అభివృద్ధి పనుల్లో జరిగిన అవినీతిపై చర్చకు రావాలని సవాలు విసిరారు. స్మార్ట్ సిటీ పనుల అవినీతి సొమ్ముతో ఇల్లు కట్టుకున్నావని వస్తున్న ఆరోపణలకు నువ్వేం సమాధానం చెప్తావో చెప్పాలన్నారు. సునీల్ రావు గారికి జిల్లా కాంగ్రెస్ బీసీసీఎల్ పక్షాన సూటిగా ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాం. నిన్న మొన్నటిదాకా హానిమూన్ అయినటువంటి నగర మేయర్ ప్రజా సమస్యలను ఇక్కడ గాలికి వదిలేసి మొన్నటికి మొన్న వర్షాలు స్టార్ట్ అయితే కరీంనగర్లో ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ అన్న గారి ఆదేశాల మేరకు నగరంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులందరూ కూడా పర్యటన చేసి ఎక్కడికక్కడ సహాయక చర్యలు చేపడితే ఒక దున్నపోతు మీద కదా వాన పడితే పోయినట్టు అమెరికా పారిపోయినటువంటి వ్యక్తి నగర మేయర్ సునీల్ రావు ఈరోజు పొన్నమన్న గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ప్రజాపాలన స్టార్ట్ అయ్యి 8 నెలలు గడిచి 9 నెలలు జరిగిన సందర్భంలోనే 8 నెలల నుంచి కరీంనగర్ నిధులు ఏం తీసుకొచ్చి నీకు తెలుస్తుందా? నీకేం తెలుసు? నువ్వు చదువుకున్న వ్యక్తివా? పకడ్బందీగా ఒక ప్రణాళికతోని కరీంనగర్కి నగరానికి ఏం కావాలనే ఉద్దేశంతో ఒకవైపు ఐఏఎస్ని అదేవిధంగా ఉన్నతాధికారులను సెక్రటరీలో కూర్చున్నబెట్టుకొని నగరానికి స్పష్టమైనటువంటి ఒక అభివృద్ధి కార్యక్రమాన్ని తయారు చేస్తున్నటువంటి పొన్నం ప్రభాకర్ అన్న గారి గురించి నీకు ఏం తెలుసు? ఆయన ఎక్కడైనా సమీక్ష పెట్టచ్చు, ఎక్కడైనా సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసి మీరు చేసినటువంటి అవినీతి మీద రేపు పొద్దున అవసరం ఉంటే ఎంక్వైరీ చేసి మిమ్మల్ని సస్పెండ్ చేసే అధికారం కూడా ఈరోజు రాష్ట్ర మంత్రిగా పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి ఉన్నదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నువ్వు ఎంత నీతిపరుడువో, ఎంత నిజాయితీపరుడువో, నువ్వు మార్కెట్ కమిటీ చైర్మన్ చేసినప్పుడు నేను కూడా మార్కెట్ కమిటీ చైర్మన్ చేసిన. ఈరోజు నా ఆస్తి ఎంత, నీ ఆస్తి ఎంత, నువ్వు చర్చకు సిద్ధమంటే ఈరోజు గీతాభవన్ చౌరస్తాకు వద్దామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నువ్వు పిచ్చి కూతలు మానేసి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి ఈ కరీంనగర్ జిల్లాలో పుట్టిండు, కరీంనగర్ గడ్డ మీద పుట్టిండు, ఆయన కరీంనగర్ ముద్దుబిడ్డ. కమ్యూనిస్టు పార్టీ పోరాట ఫలితంగానే నాటి హైదరాబాద్ సంస్థానానికి స్వాతంత్రం వచ్చిందన్నారు కరీంనగర్ జిల్లా సిపిఐ కార్యదర్శి మర్రి వెంకటస్వామి. సిపిఐ ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ప్రారంభమైన ఈ వారోత్సవాలు 17వ తేదీ వరకు వారం రోజుల పాటు కొనసాగనున్నాయి. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను పురస్కరించుకుని సిపిఐ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీని చేపట్టారు. గీతా భవన్ చౌరస్తా నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ నగరంలోని ప్రధాన రహదారుల గుండా కోతి రాంపూర్లోని బద్దం ఎల్లారెడ్డి విగ్రహం వరకు కొనసాగింది. అక్కడ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, కరీంనగర్ మొట్టమొదటి పార్లమెంటు సభ్యులు బద్దం ఎల్లారెడ్డి విగ్రహానికి మర్రి వెంకటస్వామి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వెంకటస్వామి మాట్లాడుతూ, భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం సిద్ధిస్తే హైదరాబాద్ సంస్థానానికి స్వాతంత్రం రాలేదన్నారు. ఈ ప్రాంతానికి స్వాతంత్రం రాకుండా నిజాం యత్నించాడన్నారు. నిజాం దాస్య శృంఖలాల నుంచి విముక్తి కోసం కమ్యూనిస్టు పార్టీ హైదరాబాద్ రాష్ట్ర మొట్టమొదటి కార్యదర్శి బద్దం ఎల్లారెడ్డి, రావి నారాయణ రెడ్డి, మగ్దుం మొహినుద్దీన్లు 1947 సెప్టెంబర్ 11న తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చారని, ఆ పిలుపునందుకుని వేలాది గ్రామాలు, పట్టణాలు, వాడవాడల్లో పెద్ద ఎత్తున ప్రజలు చైతన్యమై నిజాం నవాబు, రజాకార్, దేశ్ముఖ్, పటేల్ పట్వారీలను తరిమి కొట్టారన్నారు.
1947 సంవత్సరంలో మరి పెద్ద ఎత్తున ఈ తెలంగాణ రాష్ట్రానికి స్వాతంత్రం కావాలి, ఈ యొక్క రజాకార్ల వ్యవస్థ అంతమొందించాలి, దున్నేవాడికి భూమి కావాలి, భూమి కోసం భుక్తి కోసం దాస్య సుంకాల విముక్తి కోసం మరి పెద్ద ఎత్తున భారత కమ్యూనిస్టు పార్టీ ఆనాటి మొట్టమొదటి కార్యదర్శి బద్దం ఎల్లారెడ్డి గారు, మగ్దుం మొయినుద్దీన్ గారు, అదేవిధంగా రావి నారాయణరెడ్డి గారు ముగ్గురు కలిసి ఈ దేశంలో రజాకార్లను తరిమి కొట్టాలని పిలుపు సాయుధ పోరాటం ద్వారానే మరి ఆయుధాలు బట్టి మరి ఎక్కడికి కట్టెలు గొడ్డళ్ళు కత్తులు మరి అన్నిటిని బట్టి కూడా రజాకార్లను తరిమి కొట్టి ఈ తెలంగాణ రాష్ట్రానికి స్వాతంత్రం తేవాలని పిలుపునిస్తే రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పల్లె ప్రతి వాడ ప్రతి పట్టణం మరి కదిలి పెద్ద ఎత్తున పోరాటం చేసిండ్రు. దాని ఫలితంగా 1948 సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణకు స్వాతంత్రం వచ్చింది. గణపతి నవరాత్రులతో కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఆధ్యాత్మిక వాతావరణం బుట్టుపడుతుంది. మండపాల వద్ద నిర్వాహకులు వేద పండితుల ఆధ్వర్యంలో వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటే భక్తులు పెద్ద ఎత్తున హాజరై గణపయ్య సేవలో తరిస్తున్నారు, పులికిస్తున్నారు. కరీంనగర్లో గణపయ్య నవరాత్రులు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. కమాన్ రోడ్లో గల చల్లా కాంప్లెక్స్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి మండపం వద్ద నేడు సిద్ధి బుద్ధి శ్రీ వరసిద్ధి వినాయకుని కళ్యాణ మహోత్సవాన్ని వేద పండితుల ఆధ్వర్యంలో నేడు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అశేషమైన జనం వచ్చి సిద్ధి బుద్ధి చేయవలసింది వినాయకుని కళ్యాణాన్ని తిలకించి మంటపంలో కొలువుదీరిన గణనాయకుడిని దర్శించుకున్నారు. కళ్యాణం అనంతరం మంటప నిర్వాహకులు ఏర్పాటు చేసిన అన్న ప్రసాదాలను భక్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా చల్లా కాంప్లెక్స్ వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు పైడా శ్రీనివాస్ మాట్లాడుతూ చల్లా కాంప్లెక్స్ వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి మండపం వద్ద ప్రతినిత్యం ఉదయం సాయంత్రం ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ యొక్క గణేష్ నవరాత్రి ఉత్సవాలను చాలా ఘనంగా నిర్వహించుకుంటాము. ఆ యొక్క ఘనంగా నిర్వహించడంలో భాగంగానే ఈ సంవత్సరం కూడా ప్రతిరోజు మా యొక్క గణేష్ యొక్క నిత్య పూజతో సహా ప్రత్యేక పూజా కార్యక్రమాలను కూడా మేము నిర్వహించుకుంటున్నాము. అదేవిధంగా ప్రతి నిత్యం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమం మొదలవుతుంది మా యొక్క గణేష్ ఉత్సవ కమిటీ వారి యొక్క ఆధ్వర్యంలో. అందులోనే భాగంగానే ఈరోజు సిద్ధి బుద్ధి శ్రీ వరసిద్ధి వినాయక వివాహ మహోత్సవ కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నాము. గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా బోయిన్పల్లి మండలంలో కొనసాగుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి గణేష్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని కుంకుమ పూజలు నిర్వహించారు. కుంకుమ పూజ కార్యక్రమంలో మహిళలు పాల్గొని వినాయకుడికి పూజలు నిర్వహించి కార్యక్రమంలో మంటప నిర్వాహకులతో పాటు యూత్ సభ్యులు హాజరయ్యారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మెటపల్లి పట్టణాలలో వినాయక చవితి సందర్భంగా మండపాల్లో నెలకొల్పిన గణపతి విగ్రహాలు ఎంతో చూడముచ్చటగా ఉన్నాయి. కోరుట్ల పట్టణంలో ఏర్పాటు చేసిన వినాయకుడిని 516 కొబ్బరి మొక్కలతో తయారు చేశారు. ఇక్కడ గణపయ్య తొండం నుంచి తీర్థం రావడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అంతేకాకుండా వినాయకుని పాదం తాకితే మనల్ని ఆశీర్వదించడం మనస్సులో మరింత భక్తిని రగిలిస్తుంది. వినాయకుని కళ్ళు మూస్తూ తెరుస్తూ భక్తులను ఎంతో ఆకట్టుకుంటుంది. ఇంకో గణపతి పీవీపీ పైపులతో ఎంతో సుందరంగా తయారు చేశారు. మెట్పల్లి పట్టణంలోని మండపాల్లో వినాయకులు పలువురిని ఆకర్షిస్తున్నాయి. మెట్పల్లి పట్టణంలో గత కొన్ని సంవత్సరాలుగా ఒకే కర్రతో చేసిన వినాయకుడు పలువురిని ఆకర్షించగా అయోధ్య రామ మందిరంలో శ్రీరాముని రూపంలో వినాయకుడిని నెలకొల్పారు. భక్తులు అధిక సంఖ్యలో వినాయకుడిని దర్శనం చేసుకుంటున్నారు. బ్రహ్మయ్య అనే వ్యక్తి గత 14 సంవత్సరాలుగా ఒకే ఒక్క కర్రతో వినాయకుడిని తయారు చేయించి నవరాత్రి ఉత్సవాల్లో చూపర్లను ఆకట్టుకునే విధంగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ సంవత్సరం కూడా కర్ర గణపతి వినాయకుడు మెట్పల్లి పట్టణంలో ఆకర్షణగా నిలిచాడు. నేను కర్ర గణపతి 14వ సంవత్సరం నుండి నేను పెట్టడం జరుగుతుంది. ఈ కర్ర గణపతి ఒకే కర్రతో తయారు చేయడం జరిగింది. దీన్ని నిమజ్జనం ఉండదు, అక్కడికి తీసుకెళ్ళి నీళ్లు చల్లుకొని తీసుకొస్తాము. చాలామంది భక్తులు వస్తున్నారు, అందరూ చాలా మెచ్చుకుంటున్నారు, చాలా బ్రహ్మాండంగా ఉందని. ఈ కాలేజీ లోపల కర్ర గణపతి ఉంది కదా,
అందరు అక్కడికి వెళ్తున్నారు. అందుకొరకు ఇక్కడ తయారు చేసినాం కాబట్టి అందరూ ఇక్కడికి కూడా రావడం జరుగుతుంది. అందరు భక్తులు చాలా మెచ్చుకుంటున్నారు, చాలా మొక్కులు కూడా తీర్చుకుంటున్నారు. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పై మాజీ మంత్రి కొప్పుల చేసిన ఆరోపణలను ధర్మారం ఏఎంసీ చైర్మన్ రూప్లా నాయక్ ఖండించారు. 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న కొప్పుల నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. ధర్మారంలో మీడియాతో మాట్లాడిన ఆయన ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల ముందు దళిత బంధు ఇస్తామని చెప్పి మోసం చేసినందుకు బీఆర్ఎస్ పార్టీ నాయకులకే పీహెచ్డీ ఇవ్వాలని విమర్శించారు. గతంలో ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందన్నారు. గతంలో మేడారం ప్రస్తుత ధర్మపురి నియోజకవర్గానికి 20 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా ఉన్న కొప్పులు చేసిన అభివృద్ధి ఏంటో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. సంవత్సర కాలం కూడా పూర్తి కాకముందే పదవులు డబ్బులు అడ్లూరికి వచ్చాయని మాజీ మంత్రి కొప్పుల మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. గత 20 సంవత్సరాల పాటు పదవిలో ఉన్న కొప్పుల ఎంత డబ్బు సంపాదించుంటారో ప్రజలే ఆలోచించాలన్నారు. ఇప్పటికైనా తప్పుడు ఆరోపణలు మాజీ మంత్రి కొప్పుల మానుకోవాలని సూచించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలలో అబద్ధాలు ఆడినని ఈశ్వరన్ అన్నాడు. అది తన 20 సంవత్సరాల రాజకీయ అనుభవానికి కరెక్ట్ కాదది. మీరు ఇంత పెద్ద వయసులో ఉండి కూడా ఇటువంటి తప్పుడు ప్రచారం చేయడంలో మీకు ఇది సమంజసం కాదని, అదేవిధంగా మీరు ఇండ్లు ఇస్తామన్నారు, ఇచ్చిర్రా? దళితునికి ముఖ్యమంత్రి చేస్తామన్నారు, ఇచ్చిర్రా? ఎంతమందికి ఇండ్లు ఇచ్చిరు? మీరు ఎన్ని ఇండ్లు ఇచ్చిరు? మీరు చూపించగలుగుతారా? నా పిహెచ్డీ అంటే ఎవరికంటే టీఆర్ఎస్ వాళ్ళకి ఇవ్వచ్చు పిహెచ్డీ. అబద్ధాలు ఆడరు. ఇండ్లు ఇస్తామన్నారు, దళిత బంధువులు ఫేక్ ప్రొసీడింగ్లు ఇచ్చారు. మీరు నిజానికి చెప్పాలంటే మీ ఆత్మ పరిశీలన చేసుకోండి. ఎలక్షన్ టైంలో ఒక్కొక్క గ్రామానికి 10 నుంచి 15 దళిత బంధాన్ని ఒక్కటన్నా అమలు చేసిర్రా? ధర్మారం మండలంలో ఇల్లు లేని వరకు ఒక్కిళ్ళన్నా ఇచ్చిర్రా? ఒక్కటన్నా మీరు చూపించినట్టయితే మా ఎమ్మెల్యే గారు అబద్ధాలు ఆడినట్టే, దాన్ని మేమే అంగీకరిస్తాం. ఇప్పుడు 1 సంవత్సరంలో ఎమ్మెల్యే గారికి పదవులు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, మంచిగా చేయరు అని అంటున్నారు. మరి మీరు 20 సంవత్సరాల దగ్గర మీ దగ్గర ఎంత డబ్బు ఉండాలి? మీ దగ్గర 20 సంవత్సరాలు మీరు ఎమ్మెల్యేగా చేసిరు, మంత్రిగా చేసిరు, చీఫ్ విప్గా చేసిరు. మరి మీ డబ్బు ఎవరు కూడా అంచనా వేయలేరు. మరి అంత డబ్బు మీరు సంపాదించినప్పుడు అప్పుడు దళిత బంధు ఇస్తామని అన్నారు కదా, మీ సొంత డబ్బులతో ఇవ్వండి. ఛత్రపతి యువసేన ఆధ్వర్యంలో పెద్దపల్లిలో తెలంగాణలోనే 2వ అతిపెద్దదైన 54 అడుగుల మట్టి గణపతిని ప్రతిష్ఠించారు. వినాయకుని విగ్రహాన్ని కలకత్తాకు చెందిన కళాకారులు 3 నెలలు శ్రమించి తయారు చేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం విగ్రహానికి మట్టి, జనుము, కర్రలతో మాత్రమే దీనిని తయారు చేశారు. ఇతర రసాయనాలతో తయారు చేసే విగ్రహాలు కాలుష్యం ఎక్కువ వెదజల్లడమే కాకుండా చెరువులోని నీటిని కూడా కలుషితం చేస్తాయని అన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు మట్టి గణపతులనే ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే పెద్దపల్లి పట్టణంలోని ముద్రాజ సంఘం ఆధ్వర్యంలో పర్యావరణాన్ని కాపాడేందుకు సుమారు 50 సంవత్సరాలుగా గడ్డి, వెదురు కర్రలతో వినాయకుడిని తయారు చేసి పూజిస్తారు. అలాగే నిమజ్జనం రోజున ఈ వినాయకుని తొండం నుంచి నీరు వచ్చే విధంగా ఒక యంత్రం పెట్టి వినాయకుని తల అటు ఇటు తిరుగుతూ భక్తులపై నీరు పడేటట్లు చేస్తారు. దానిని చూసేందుకు భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ప్రతి ఏటా ఏ విధంగా ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రారంభిస్తామో అదేవిధంగా ఈ సంవత్సరం కూడా గణపతి నవరాత్రి ఉత్సవాలని బ్రహ్మాండంగా మన కాలేజ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గతంలో ఛత్రపతి యువసేన 29 సంవత్సరాలుగా గణనాథుని నవరాత్రి ఉత్సవాలని ఘనంగా నిర్వహించే వాళ్ళం. గత 6 సంవత్సరాలుగా ఏదైతే ఛత్రపతి యువసేన సభ్యులు ఒక ప్రణాళికతోటి ఏది ప్రకృతిని కాపాడదాం అని ఒక భావించి ఏదైతే పర్యావరణానికి హితం కోరుకొని ఏదైతే జీవరాశులు నాశనం కావద్దని చెప్పి ఆ చెరువులో ప్లాస్టర్ ప్యారిస్ వల్ల అనేక రకాలైనటువంటి అనర్థాలు గురి అవుతున్నాయని చెప్పి భావించి మేము ఈ యొక్క మట్టి గణనాథుని ఏర్పరచుకొని రాబోయే రోజుల్లో చాలా మంది గణనాథులకు ఆదర్శంగా నిలుద్దామని చెప్పి భావించి ఈ యొక్క గణనాథుని 2018 సంవత్సరంలో మేము మొదటిసారిగా 36 అడుగుల మహాగణపతిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తర్వాత ఈ రోజున చూసుకున్నట్టయితే 54 అడుగుల మహాగణపతిగా ప్రతి సంవత్సరం 2 ఫీట్లు 3 ఫీట్ల ఎత్తుతోటి పెంచుకుంటూ రావడం జరిగింది. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అధికారులతో ఎమ్మెల్యే కవ్వంపల్లి సమావేశం. ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశం. వర్షాకాలం ముగిసే వరకు లీవ్ పెట్టరాదంటూ సూచన. సమస్యల పరిష్కారంలో పాలకవర్గం విఫలమైంది.
రసాభాసాగా రామగుండం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం, నిధుల కేటాయింపుపై అధికార ప్రతిపక్షాల మధ్య వాడివేడి చర్చ. నిండుకుండం తలపిస్తున్న లోయర్ మానేరు జలాశయం, పూర్తి సామర్థ్యానికి చేరుకున్న ఎల్ఎండి 24 టీఎంసీలకు గాను ప్రస్తుతం 23.7 టీఎంసీలు. కరీంనగర్ అభివృద్ధికి కాంగ్రెస్ సహకరించడం లేదు. 12వ డివిజన్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మేయర్ సునీల్ రావు. నగర అభివృద్ధి కోసం సంవత్సరానికి 100 కోట్లు కేటాయించాలని డిమాండు. మేయర్ సునీల్ రావుపై కాంగ్రెస్ నేతల ఫైర్. మంత్రి పొన్నంపై చేసిన వ్యాఖ్యలను ఖండించిన కాంగ్రెస్ కార్పొరేటర్లు. విమర్శించే స్థాయి సునీల్ రావుకు లేదన్న ఓబీసీ సెల్ చైర్మన్ ఆంజనేయులు. ఇవి ఇప్పటివరకున్న న్యూస్. నమస్తే.